సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి హక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలలుకుంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు కట్ చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు, 50 లక్షలు. అదే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులిస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయలు దేవ్ కరోడ్పతి బనో, కౌన్ బనేగా కరోడ్పతి. రా బాబు, ఒకటైతేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెన్నాన్న 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి. మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే క్యారా పెట్రోస్ లాగా ఉన్నారు. అవును, ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ జలిపించినట్టుంది. నిజంగానా? అవునండి. అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు ఇంకా బాగా చెప్తానండి. వాడే కాదండి, ఈ బంగారు బుల్లోడు బంగారా లాంటి కవితలు బాగా చెబుతాడు. ఈ ఘరానా బుల్లోడు ఘరానా కవితలు చెప్తాడండి. సరే చెప్పండి. వెన్నెల గారు, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ఈ గడ్డి పరక నడ్డి ఊపుతూ డాన్స్ చేసినట్టుందండి. ఆ బండరాయి గుండెలు బాదుకుంటూ శివరంజని రాగాన్ని ఆలాపిస్తున్నట్టుంది. ఆకాశంలోని కాకిపిల్ల కోకిలుగా మారి కీరవాణి రాగాన్ని కావ్ కావ్ అంటూ ఆలపిస్తున్నట్టుగా ఉందండి. అబ్బా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు. మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది.